వాళ్ళేమో ఏదున్నా ఆధారాలతో మాట్లాడుతున్నారు. ఇంతకుముందు అరెస్ట్ అయిన వాళ్ళందరూ ఏం తక్కువ మనుషుల వాళ్ళు ఏమైనా? మాజీ డిప్యూటీ సీఎం ఉన్నాడు, రకరకాల మనుషులు ఉన్నారు, అండ్ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఎంపీ కొడుకులు ఉన్నారు, పెద్ద పెద్ద కంపెనీ ఓనర్లు ఉన్నారు, మహామహులు ఉన్నారు కదా. వాళ్ళందరూ కూడా ఏదో కావాలని ఈవిడ పేరు చెప్పినట్టుగా ఈవిడ ఎలా క్రియేట్ చేసిందంటే, వాళ్ళందరూ కూడా అప్రూవల్గా మారిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా అప్రూవల్గా మారలా. ఈడీ కావాలని వాళ్ళ మీద 3rd డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలు పెట్టి కాళ్ళు కట్టేసి పైకేసి తల కిందికి వేలాడదీసి నూనెలో ముంచి తీసి చెప్పు 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 అని బలవంతంగా చెప్పించేశారనమాట. అప్పుడు ఈ చిత్రహింసలు తట్టుకోలేక సరే 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 మీరు అనుకున్నదే మేము చెప్తాము మేము అప్రూవల్గా మారిపోతామని వాళ్ళు మారిపోయారు. ఇప్పుడు అండ్ ఇప్పుడు ఈమె కూడా ఏమనింది, నన్ను మీద కూడా 3rd డిగ్రీ ప్రయోగిస్తారేమో. రేపటి రోజు నేను ఒకవేళ ఒకవేళ నేను ఒప్పుకున్నా, నేనే చేశానని ఒప్పుకున్నా, కవిత నిజం చెప్పినట్టు కాదు, కవిత ఒప్పుకున్నట్టు కాదు. పోలీసులు కవిత మీద 3rd డిగ్రీ ప్రయోగించి బలవంతంగా ఆవిడ చేత చెప్పు 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 అని మెడబట్టి గట్టిగా పిసికితే చెప్పినట్టు, సరే 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 అన్నట్టు. ఇలా వ్యవహరిస్తుంది ఈడీ. అందుకే నేను సుప్రీంకోర్టుని ఆశ్రయించాను, వీళ్ళు కావాలనే మా మీద దాడి చేస్తున్నారు అని చెప్పింది. ఎందుకు అంటే గతంలోనే నేను చెప్పాను కదా, నన్ను అరెస్ట్ చేస్తారు తప్పుడు కేసులు అని, మీకు గుర్తుందా అనింది గతంలో ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో. నెక్స్ట్ ఈ ప్రభుత్వము కావాలని మా మీద తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేస్తుంది చూడండి ఓ 2-3 నెలల్లో అని చెప్పింది. తెలుసు ఆవిడకి అరెస్ట్ చేస్తారని, ఎందుకంటే మనం చేసిన తప్పు మనకు తెలియకుండా ఎందుకు ఉంటుంది, తెలుసు కాబట్టి అప్పుడు అలా చెప్పింది. అప్పుడు నేను చెప్పినట్టే నన్ను అరెస్ట్ చేశారు చూసారా అంటే జనం ఏమనుకోవాలంటే, అయ్యో పాపం ఆడబిడ్డ మీద ముందే చెప్పింది తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేస్తారని, అందుకే అరెస్ట్ చేశారు. ఈ పోలీసులు నాశనం అయిపోను, ఈ మోడీ ప్రభుత్వం నాశనం అయిపోను, బంగారం లాంటి కవితని అన్యం పుణ్యం ఎరుగని ఆడబిడ్డని తీసుకెళ్లి జైల్లో వేశారని వీళ్ళందరూ తిట్టేసుకోవాలి. అలా దానికి ఇవిడ ప్రిపేర్ చేసింది. అండ్ నెక్స్ట్ దానివల్ల ఇంకోటి, నా మీద 3rd డిగ్రీ ప్రయోగిస్తారు అని ఎప్పుడైతే గట్టిగా చెప్పిందో అది ఏం చేసిందంటే ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చింది బీఆర్ఎస్ వాళ్ళకి. గొడవలు చేయండి రోడ్డెక్కి, ధర్నాలు చేయండి రోడ్లెక్కి, దిష్టి బొమ్మలు దహనం చేయండి, గొడవలు చేయండి, కార్ల అద్దాలు బస్సుల అద్దాలు పగలగొట్టండి, పెద్ద పెద్ద అల్లర్లు చేసేయండి అని ఇండైరెక్ట్గా చెప్పింది అంతే. కానీ వాళ్ళు చేసే ప్రయోజనం అంటే చేసే దాఖలాలు లేవు. ఎందుకంటే అర్థమైపోయింది వాళ్ళకి, ఓ నీ అమ్మ ఇన్నాళ్ళు ఏం చేసింది ఇదా అని. వీళ్ళు కూడా ఏం చేశారో తెలుసా, కుటుంబ పాలన మేము దోచుకుంటాం, సరేనా, మిమ్మల్ని నిలబెట్టాం కదా మీరు కూడా దోచుకోండి, మిమ్మల్ని మేము ఏమనం, మీకు నచ్చినట్టు మీరు దోచుకోండి, మాకు నచ్చినట్టు మేము దోచుకుంటాం అని చెప్పేసి ఫ్రీగా వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇస్తే, ఇప్పటివరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్లో నేను ప్రజెంట్ మీకు ఒక నాలెడ్జ్ ఇస్తా అండి, ఏపీలో మనకు ప్రతి ఒక 10 మంది రాజకీయ నాయకులు ఇట్లా పట్టుకుంటే కనీసం 5-6 పేర్లు మనకు తెలిసిపోతాయి. ఇక్కడ కూడా ఇంతకుముందు కాంగ్రెస్లో ఉన్నప్పుడు లీడర్స్ అయినా సరే ఇట్లా 10 మందిని పట్టుకుంటే 9 మంది పేర్లు తెలిసిపోయేవి. టీడీపీ నాయకులు కూడా 10 మందిని పట్టుకుంటే 9 మంది పేర్లు తెలిసేవి. ఈవెన్ వైసీపీ అయినా అంతే. బీఆర్ఎస్లో గెలిచి ఎమ్మెల్యేలు మంత్రులై ఉంటారు కానీ ఒక్కడు ఎవరికి తెలియదు తెలుసా, అసలు వాళ్ళకు కూడా తెలియదు ఆయన మంత్రి ఎమ్మెల్యే అని. పొద్దున్న లేచి చూస్తే ఎమ్మెల్యే గారు నమస్తే, ఓహో నేను ఎమ్మెల్యేని కదా అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ అట్లాంటి ఎడ్డెడ్డెడ్డెడ్డి మొహాలన్నింటినీ తెచ్చేసి క్యాబినెట్లో పడేశారు. అసలు బాబోయ్ గ్రేట్ అసలు నిజంగా చెప్పాలి అంటే. సరే ఏదో ఒక రకంగా మొత్తానికైతే 10 ఏళ్ళు దేశాన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఇప్పుడు బయటపడుతున్నాయి వాళ్ళ ఒక్కొక్క చిట్టా అంతా. సో కవిత అరెస్ట్, దీని తర్వాత నెక్స్ట్ వాళ్ళ అన్నని కూడా అరెస్ట్ చేస్తారు, ఆ తర్వాత సూత్రధారి అయినటువంటి వాళ్ళ డాడీని అరెస్ట్ చేస్తారు. పాపం ఎందుకో ఈవిని పెళ్లి చేసుకున్న పాపానికి వాళ్ళ ఆయన్ని కూడా అరెస్ట్ చేస్తారు. వీళ్ళు వ్యవహరించిన తీరును బట్టి వాళ్ళు కూడా పనిష్మెంట్ అనుభవించాల్సిందే. ఈ మనలో ఎటువంటి మార్పు చేర్పులు అనేవి మాత్రం ఉండవు. కాకపోతే ఇవన్నీ మొసలి కన్నీరు కారుచుకుంటా ఊరికే కావాలని ఏం చెప్తుంది. ఇప్పుడు రేపటి రోజు నేను నిజం ఒప్పుకుంటే అంటే చచ్చినట్టు ఒప్పుకుంటావు, బికాజ్ ఇప్పటివరకు అరెస్ట్ అయిన వాళ్ళు అందరు నీ పేరే చెప్పారు. వాళ్ళు చేసిన తప్పేంటంటే యాక్చువల్గా నువ్వు ఆశ పెట్టావు, వాళ్ళు ఆశ పడ్డాడు అంతే, ఓ పావులకు ఆశపడ్డాడు. నేను నా పేరు మీద రాయించండి, నేను 100 కోట్లు ఆయనకి ఇస్తా,